10వ తరగతిలోని 1వ పాఠమైన దానశీలము అనే పాఠంను బమ్మెర పోతన రచించాడు. బమ్మెర పోతన యొక్క పరిచయం గురించి, కవి పరిచయం గురించి తెలుసుకుందాము. బమ్మెర పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామం నివాసి. పోతన జనగాం జిల్లాలోని ఒక బమ్మెర గ్రామంలో నివసించాడు. ఆ గ్రామానికి చెందినవాడు. అతని యొక్క తల్లి లక్కమాంబ, తండ్రి కేసన, తండ్రి పేరేంటి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. ఈయన సహజ పండితుడని పేరు వచ్చింది ఆయనకు. మానవ మాతృలైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని భగవంతుడిచ్చిన కవితా కళను భగవంతునికి అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే అంకితం చేశాడు. మానవ మాతృలైన రాజులకు అంటే మనుషులైనటువంటి రాజులకు తన గ్రంథాన్ని అంకితం చేయనని, అంటే తన రచించినటువంటి గ్రంథాలు అయితే ఉన్నాయో ఆ గ్రంథాలను ఆ రాజులకు అంకితం చేయనని, అంటే మన పూర్వకాలంలో రాజుల దగ్గర ఉన్నటువంటి కవులు రాసినటువంటి కవిత్వాలు ఏవైనా ఉన్నాయో వాళ్ళకి అంకితాలు చేసిరు కదా. కానీ ఆ విధంగా నేను చేయనన్న ఉద్దేశంతో భగవంతుడిచ్చిన కవితా కళను, అంటే మనకు భగవంతుడే కదా ఏ కళనైనా ప్రసాదించేది, ఆ కళను భగవంతునికి అంకితం చేస్తానని భాగవతాన్ని రచించి శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. ఎవరు? పోతన గారు. శబ్దాలంకార సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. శబ్దాలంకరణ సొగసుతో ఎంతో అర్థవంతంగా, ఎంతో వినసొంపుగా, భక్తిరస ప్రధానంగా, అంటే భక్తి ఆ కవితత్వం వింటా అంటే మనకు ఎంతో భక్తి కలుగుతుంది. ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా, అంటే పండితులైతే ఏ విధంగా తన కవితా స్వరూపాన్ని రచిస్తారో ఆ విధంగా ఆయన రాయడం పోతన యొక్క ప్రత్యేకత. ఇతను ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మున్నగు ఏం రాసిండు? ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంటతా వస్తాయి. పోతన రచనాశైలి మధురభక్తి తర్వాత కవులకు ఒరడువిగా నిలిచాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం మున్నగు ఘట్టాల్లో పద్యాలు ప్రతి తెలుగువాడికి మనకు కంఠస్థ వస్తాయి. ఇతను రచించినటువంటి ఈ కవితలలో ఇందులో ఉన్నటువంటి పద్యాలు మనకు చదువుకున్నాం. అవి కొందరికి కంఠస్థ వస్తాయి ప్రతి తెలుగువాడికి అని చెప్తున్నాడు. పోతన రచనాశైలి మధురభక్తి, మధురం అంటే తీయం, అటువంటి భక్తి అనేది ఇతని రచనలో ఉంటుంది. తర్వాత కవులకు ఒరవడిన నిల్చాయి. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం ఇవేగాక వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. పోతన ఇతని యొక్క ఊహా చిత్రంతో మనకి ఇతని యొక్క ఊహా చిత్రం ఇచ్చారు.
ఇతను క్రీస్తుశకం 15వ శతాబ్దానికి చెందినవాడు. ఎవరు? పోతన గారు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్.